హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ద రాజా సాబ్ టీజర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా సరే ఈ మూవీ కంటెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అసలు టీం వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అని తెలుసుకోవడానికి ఈ వీడియోలో నేను అసలు ఈ మూవీకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ మూవీ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, టీజర్ ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చాలా విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. లాంగ్ ప్రొడక్షన్. ఈ మూవీ అయితే చాలా కాలం నుంచి ప్రొడక్షన్లోనే ఉంది. మీకు గుర్తుంటే ప్రభాస్ గారు 2022లోనే సలార్, కల్కి అండ్ ద రాజా సాబ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. సలార్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 1.5 years అయిపోతుంది. కల్కి కూడా ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సినిమా రిలీజ్ అవడం పక్కన పెడితే ఇంకా పూర్తిగా రెడీ కూడా కాలేదు. అప్పట్లో వచ్చిన ఒక గ్లిమ్స్ లో 10th April రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కానీ ఏప్రిల్ వచ్చింది, వెళ్ళిపోయింది కూడా, మే కూడా అయిపోయింది. బట్ మేకర్స్ అయితే ఇప్పటిదాకా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. ఏప్రిల్లో చెప్పారు మే మిడ్ లో టీజర్ వస్తుంది అని. బట్ మిడ్ మే కాదు కదా, హోల్ మే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కానీ అప్డేట్ అయితే రాలేదు. బట్ ఫైనల్లీ మేకర్స్ వోకప్. టీజర్ 16th June 10:52 AM కి రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. అండ్ సినిమాకి అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది, అదే 5th December. రిలీజ్ డేట్ ఇష్యూస్. ఇనిషియల్లీ ఏప్రిల్లో ప్లాన్ చేసినా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక్కడ కొంచెం వర్రీ అవ్వాల్సిన విషయం ఏంటంటే మేకర్స్ ఏప్రిల్లో అని అనౌన్స్ చేశారు, అది ఏప్రిల్లో రావట్లేదు, పోస్ట్ పోన్ అయింది అని ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది యాక్చువల్ గా మేకర్స్ బాధ్యత. ఒక డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ డేట్ కి మూవీ రావట్లేదు అంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ కి తెలియజేయాలి ఇది పోస్ట్ పోన్ అవుతుంది అని. కానీ మేకర్స్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ కి షిఫ్ట్ చేద్దాం అని ఆలోచించారు. బట్ నౌ పుష్ప 2 రిలీజ్ అయిన సేమ్ డేట్ కి కన్ఫర్మ్ చేశారు. చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రిలీజ్ డేట్. ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ మామూలు వీక్ అయితే కాదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన పుష్ప 2 అండ్ యానిమల్ లాంటి మూవీస్ ఆ రోజే రిలీజ్ అయ్యాయి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది మేకర్స్ డిసెంబర్ లో ఉండే క్రిస్మస్ సీజన్ కి రిలీజెస్ ప్లాన్ చేసుకుంటారు ఫెస్టివల్ అడ్వాంటేజ్ కోసం. కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చే మూవీస్ కి కాంపిటీషనే ఉండదు. ఈ టైంలో వచ్చే మూవీస్ అన్ని సూపర్ హైప్డ్ మూవీస్. ఇవి ఎప్పుడు వచ్చిన బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేస్తాయి అనేలాంటి మూవీస్ నే రిలీజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ అన్ అమేజింగ్ డేట్ ఇన్ మై ఒపీనియన్. షూటింగ్ ప్రోగ్రెస్ గురించి చెప్పాలంటే మూవీ షూటింగ్ విషయానికి వస్తే మూవీ రిలీజ్ కి ఇంకా 6 months వెయిట్ చేయాలి. ఇంకా 6 months అనుకోకండి, నాకు తెలిసి మూవీలో ఉండే VFX మీద టీమ్ మళ్ళీ రీవర్క్ స్టార్ట్ చేశారు. నాకు ఇంకా గుర్తుంది లాస్ట్ ఇయర్ అండ్ టైం కి రాజా సాబ్ షూటింగ్ 80% కంప్లీట్ అయింది అని న్యూస్ వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే చాలా చోట్ల ఇంకా 20% షూట్ బ్యాలెన్స్ ఉంది అంటున్నారు. ఇంకా కొన్ని టాకీ పోర్షన్స్ కానీ, సాంగ్స్ కానీ అండ్ ఈవెన్ ప్రభాస్ క్యారెక్టర్ పోర్షన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి అని న్యూస్ వచ్చింది. అయితే మూవీ ప్రొడక్షన్ ఇంత డిలే అవ్వడానికి ఇంకో పెద్ద రీజన్ ఏంటంటే VFX. ఈ మూవీ అంత VFX హెవీగా ఉంటుంది అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే హారర్ మూవీస్ లో ఎవరు అంత బడ్జెట్ అయితే పెట్టరు. ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ తీసుకున్న బిగ్గెస్ట్ హారర్ మూవీస్ అయిన ఇన్సిడియస్, కన్జ్యూరింగ్, ద పారానార్మల్ యాక్టివిటీ ఇలాంటి మూవీస్ అన్ని చాలా అంటే చాలా లో బడ్జెట్ లో తీశారు. కానీ ఈ మూవీ కోసం మన మేకర్స్ అరౌండ్ 400 crores పెడుతున్నాం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐ డోంట్ థింక్ ఎనీవన్ వుడ్ స్పెండ్ 400 crores ఫర్ ఎ హారర్ ఫిల్మ్. బట్ మేకర్స్ అంతా చెప్తున్నారంటే అందులో సగమైనా స్పెండ్ చేసి ఉండాలిగా. సో నాకు తెలిసి ఈ మూవీలో చాలా VFX ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ దానివల్లే ఈ మూవీ ప్రొడక్షన్ అయితే డిలే అవుతూ వస్తుంది. ప్రభాస్ గారు ఆల్రెడీ ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల మన రాజా సాబ్ టీం వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. పైగా ఆదిపురుష్ తో ప్రభాస్ గారికి CGI మీద వచ్చిన బ్యాక్లాష్ కూడా ఈ మూవీ డిలేకి కారణం అవ్వచ్చు. మేబీ మూవీ వాళ్ళ అవుట్పుట్ ని చూసుకొని అంతగా సాటిస్ఫై అయి ఉండకపోవచ్చు, అందుకే వాళ్ళు CGI మీద రీవర్క్ చేస్తున్నారు. మై ఎక్స్పెక్టేషన్స్. నాకైతే రాజా సాబ్ ఒక అండర్ డాగ్ లాగా వచ్చి రికార్డ్స్ ని లేపేస్తుంది అని గట్టిగా అనిపిస్తుంది. రీసెంట్ గా ఇండస్ట్రీలో టాక్ ఎలా ఉందో తెలుసా, మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్సీడ్ చేయబోతుంది అని. ఇది విన్నాక చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ నెగిటివిటీ అంతా పక్కన పెట్టి మూవీని స్లోగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ప్రభాస్ అప్కమింగ్ లైనప్ లో రాజా సాబ్ ఇస్ ద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ. చాలా చిన్న స్కేల్ లో ప్రభాస్ గారి ఖాళీ షెడ్యూల్ లో షూట్ చేయాలని స్టార్ట్ అయిన సినిమా. పైగా మన టాలీవుడ్ బిగ్ హీరోస్ టచ్ చేయాలంటేనే భయపడే హారర్ జానరా మూవీ. అంతేకాకుండా చిన్న డైరెక్టర్ అయిన మారుతి. ఇవన్నీ రీజన్స్ వల్ల రాజా సాబ్ అసలు ప్రభాస్ గారి మ్యామోత్ లైనప్ లో ఎందుకు ఉంది అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈవెన్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా అంతగా హైప్ లేదు. కానీ ఇప్పుడు మీడియా రిపోర్ట్
రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ అందరినీ షాక్ చేయబోతుంది అంటున్నారు. ఈజ్ మారుతి రియల్లీ స్మాల్? ఇందాక మారుతి గారిని స్మాల్ డైరెక్టర్ అన్నాను, కానీ ఒకటి చెప్తాను వినండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్మాల్ డైరెక్టర్? సాహో తీసినప్పుడు సుజిత్ స్మాల్ డైరెక్టర్ కాదా? రాధేశ్యామ్ తీసినప్పుడు రాధా స్మాల్ డైరెక్టర్ కాదా? అంతెందుకు కల్కి తీసినప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఒక రకంగా పెద్ద డైరెక్టర్ అయితే కాదు. అసలు ఇలా సినిమా తీయగాడు అని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మారుతిని స్మాల్ డైరెక్టర్ అని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అందరూ. కానీ ప్రభాస్ గారి ప్రీవియస్ 4 ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్స్ కన్నా మారుతి చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సుజిత్ 2 ఫిల్మ్స్ ఓల్డ్, రాధాకృష్ణ 2 ఫిల్మ్స్ ఓల్డ్, నాగ్ అశ్విన్ 4 ఫిల్మ్స్ ఓల్డ్, ఈవెన్ ప్రశాంత్ నీల్ కూడా 3 ఫిల్మ్స్ మాత్రమే తీశాడు ప్రభాస్ ని డైరెక్ట్ చేసే టైంకి. కానీ మారుతిని చూసుకుంటే ఇది ఆయనకి 11వ సినిమా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సో మూవీలో ఎలాంటి కాన్సెప్ట్ ఉందో, ఎలా ప్రజెంట్ చేస్తారో మనకి టీజర్ వచ్చాక మాత్రమే అర్థమవుతుంది. టీజర్ వచ్చాక కొంచెం తేడాగా ఉన్నా అందరికన్నా ముందు మన ప్రభాస్ ఫ్యాన్సే మూవీ టీమ్ ని వేసుకుంటారు. ఇది రియాలిటీ. సో నా ఉద్దేశంలో ఈ చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనే కాన్సెప్ట్స్ అన్ని అప్లైస్ టు అదర్స్, నాట్ ఫర్ ప్రభాస్. ప్రభాస్ అనే నేమ్ చాలు. డైరెక్టర్ ఎవరైనా సరే ఒక ఆడియన్స్ సినిమాకి వెళ్ళేది ప్రభాస్ పేరు చూసి మాత్రమే. స్మాల్ డైరెక్టర్స్ తో కూడా రికార్డ్స్ బ్రేక్ చేయగలడు మంచి టాక్ పడితే. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ అండ్ మనకు తెలిసిన డీటెయిల్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది ఏంటంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని. ఒక రోల్ గ్రాండ్ ఫాదర్, ఇంకో రోల్ గ్రాండ్ సన్ అనమాట. అయితే నా గెస్ ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ కి ఒక ప్యాలెస్ ఉంటుంది. గ్రాండ్ సన్ అయినా ఇంకో ప్రభాస్ అది అమ్మడానికి వస్తాడు, ఆర్ అందులో ఉండే నిధులు వెతకడానికి రావచ్చు. అల్టిమేట్ గా మనీ కోసం వస్తాడనమాట. పోస్టర్ లో చూడొచ్చు యంగ్ ప్రభాస్ కూడా ఓల్డ్ ప్యాలెస్ లో ఉంటాడు. బ్యాక్ సైడ్ లో క్యాష్ బండిల్స్ ఉంటాయి, అలాగే కొన్ని గోల్డ్ ఐటమ్స్ కూడా పడి ఉన్నాయి. అసలు అంత ఓల్డ్ ప్యాలెస్ లో లేటెస్ట్ 500 నోట్స్ ఉండే బండిల్స్ ఎందుకు ఉన్నాయి? ఈ డబ్బు ఎవరు దాచారు? ఇది మేకర్స్ జస్ట్ సింబాలిక్ గా చూపించారా అనేది మనకి టీజర్ వచ్చాక ఆన్సర్ దొరకచ్చు. మూవీలో ఉండే హారర్ ఎలిమెంట్స్ గురించి చెప్పాలంటే నాకు మన టీం వాడు రిలీజ్ చేసిన 3D గ్లిమ్స్ అయితే బాగా నచ్చింది. ఒక్కసారిగా ప్రభాస్ గారి లుక్ చూసి అయితే నేను షాక్ అయ్యాను. ఒక అట్మాస్ఫియర్ అయితే ఆ గ్లిమ్స్ లో క్రియేట్ చేశారు. ఒక అడవి, దాని మధ్యలో ఒక ప్యాలెస్, అందులో ప్రభాస్ గారు రాజా రూపంలో తలకిందులుగా ఉన్నట్టు చూపించారు. సో మేకర్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హారర్ ఎలిమెంట్స్ అనేది పక్కా. సో టీజర్ లో కూడా సాలిడ్ హారర్ ఎలిమెంట్స్ ఉండాలి అని కోరుకుంటున్నాను. విజువల్స్ విషయంలో ఆల్రెడీ హైప్ అయితే క్రియేట్ చేశారు. రికార్డ్ బ్రేకింగ్ విజువల్స్ అని, హ్యారీ పాటర్ రేంజ్ విజువల్స్ అని ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ చెప్పారు. విఎఫ్ఎక్స్ CGI పైన చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. సో టీజర్ లో మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తమన్ గారి మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఆ బర్త్డే థీమ్ ని హారర్ వైబ్ వచ్చేలా బాగా కంపోజ్ చేశారు. అండ్ ఈ మూవీ కోసం కొన్ని సాంగ్స్ ని కూడా కంప్లీట్ గా రీవర్క్ చేస్తున్నారు అని కూడా న్యూస్ వచ్చింది. అందరికీ ఉన్న ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇది చాలా మందికి ఒక రాడ్ ప్రొడక్షన్ హౌస్ గానే తెలుసు, ఎందుకంటే వీడు తీసిన మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయి. కానీ రీసెంట్ గా మిరాయ్ టీజర్ చూసాక ఐ ఫెల్ట్ దేర్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్. సో ఒక స్మాల్ మూవీకి ఈ రేంజ్ అవుట్పుట్ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది అంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ గారితో చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అండ్ ద రాజాసాబ్ కి ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు అని కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. కానీ నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. 6 months ముందు టీజర్ ఎందుకు అని? జస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి డేట్ అనౌన్స్ చేయొచ్చు కదా. అక్టోబర్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసినా డిసెంబర్ కి సరిపోతాయి. కానీ టీజర్ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? దానికి నా దగ్గర ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. మేబీ దే ఆర్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్, ఆర్ దే వాంట్ టు టెస్ట్ ఆడియన్స్ రియాక్షన్. ప్లస్ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ కాబట్టి ఆదిపురుష్ లో జరిగిన ఇష్యూస్ గుర్తున్నాయి కదా. సో టీజర్ లో ఏదైనా ఫ్లాస్ ఉంటే ఇంకో 6 months మన టీమ్ కి కరెక్ట్ చేయడానికి టైం ఉంటుంది. మేబీ దట్స్ వై దే ఆర్ ప్లానింగ్ ఫర్ టీజర్ రిలీజ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, టీజర్ అయితే వస్తుంది మనకి, అది చాలు. లెట్స్ వెయిట్ అండ్ సీ. చూద్దాం 16 June టీజర్ ఎలా ఉంటుంది అని. నా ఒపీనియన్ ప్రకారం టీజర్ లో గనక ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ప్రెజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ మూవీ హైప్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇది రాజాసాబ్ టీజర్ అండ్ రిలీజ్ అప్డేట్ మీద కంప్లీట్ బ్రేక్ డౌన్. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.